అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 3 అంతర్జాతీయ సంస్థలు డిజైన్లను అందించాయని, అయితే మాకే అసోసియేషన్ నమూనాను ఎంపిక చేశామని చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, సిఆర్డీఏ అధికారులతో పాటు అంతర్జాతీయ వాస్తు శిల్పులతో సమావేశమైన చంద్రబాబు సెక్రటేరియట్, శాసనసభ, శాసన మండలి, హైకోర్టుతో పాటు ఇతర ముఖ్య భవనాల డిజైన్లపై చర్చిస్తున్నారు. బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ రిచర్డ్ రోజెస్, జపాన్ వాస్తుశిల్పి మాటియా, భారత్కు చెందిన డివి జోషిలు తమ డిజైన్లను ప్రభుత్వానికి అందజేశారు. అమరావతిలో నిర్మించనున్న భవనాల నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్రముఖ బ్రిటన్ ఆర్కిటెక్ట్ రిచర్డ్ రోజెస్, జపాన్ వాస్తుశిల్పి మాటియా, భారత్కు చెందిన డివి జోషిలు సమర్పించిన నమూనాల్లో తుది డిజైన్ల ఎంపిక కోసం 6 సభ్యులతో జ్యూరీని నియమించారు. ఇప్పటికే భవనాల డిజైన్లను పరిశీలించిన జ్యూరీ సభ్యులతో సమావేశం కానున్న చంద్రబాబు ఫైనల్ డిజైన్లను ఆమోదించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ డిజైన్ల ఎంపిక విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని దేశాలకు సంబంధించిన రాజధానులను అధ్యయనం చేసిన తర్వాత అమరావతి జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో 6 సభ్యులతో దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ డిసైడ్ చేయాలని చెప్పి జ్యూరీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ జ్యూరీ మొత్తం 3 కంపెనీలు ఎంపిక చేయడం, 3 కంపెనీలకు సంబంధించిన ప్లాన్లు ఇవ్వమని కోరిన నేపథ్యంలో ఈ నెల 21 నుంచి కూడా 3 కంపెనీలు, ఏదైతే మాకి అసోసియేట్స్, ఇది జపాన్ కి సంబంధించిన కంపెనీ, రెండోది బియు జోషి, ఇది ఇండియాకి సంబంధించిన వాస్తు శిల్ప సంస్థకు సంబంధించిన బియు జోషి సంస్థ, అదేవిధంగా మూడోది రిచర్డ్ రోగర్స్, ఇది బ్రిటన్ కి సంబంధించిన కంపెనీ. ఈ 3 కంపెనీలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. 21వ తారీఖు నుంచి కూడా ప్రతిరోజు సుమారు 7-8 గంటల పాటు ఆయా కంపెనీలు తమ డిజైన్ కు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ జ్యూరీ సభ్యులకు వివరించారు. అయితే జ్యూరీ మొత్తం ఈ 3 కంపెనీలను పరిశీలించిన తర్వాత ఫైనల్ గా జపాన్ కి చెందిన మాకి అసోసియేట్స్ కంపెనీకే డిజైన్ ని ఆమోదించింది. అదంతా కూడా సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో మాకి అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్ బాగుందని చంద్రబాబు కూడా చెప్పడం, దాన్ని కొద్దిసేపు క్రితమే ఆయన ఈ కంపెనీ ఇచ్చిన డిజైన్ బాగుంది, దీనికి సంబంధించి ఫైనల్ గా ఇంకెవరైనా అభిప్రాయాలు జనాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, ఏ రంగంలో వారైనా సరే ఎవరైనా మార్పులు సూచిస్తే వాటన్నిటి కూడా చూసిన తర్వాత 2 నెలల్లో పని మొదలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొత్తంగా ఈ దీంట్లో ప్రభుత్వ భవనాలు, అదేవిధంగా క్వార్టర్స్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్, ఇటువంటి ముఖ్యమైన భవనాలన్నిటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం చెబుతున్న బ్లూ అండ్ గ్రీన్ సిటీ అమరావతిగా నిర్మిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు రివర్ అనేది పైనుంచి కింద వరకు అంటే కూడా మొత్తం భవనాల దగ్గర నుంచి క్వార్టర్స్ వరకు కూడా మధ్యలో రివర్ వెళ్తూ చుట్టూ గ్రీనరీ ఉండేటట్టుగా కూడా ఈ మాకి అసోసియేట్స్ డిజైన్ ఎంపిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మొత్తానికి 2 నెలల్లో ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ, అయితే మధు, జపాన్ కి సంబంధించిన ఈ మాకి అసోసియేట్ నమూనాకున్న ప్రత్యేకత ఏంటి? మిగతా 2 డిజైన్లతో కంపేర్ చేస్తే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? అలాగే దీనికి ఏమైనా టైం లిమిట్ విధించారా? దీనికి టైం లిమిట్ అంటే ఏమీ లేదు. ప్రధానంగా ఈ 2 నెలల సమయంలో మిగతా మార్పులన్నీ సూచించిన తర్వాత దీన్ని ఎంపిక చేస్తామన్నారు. దీన్ని ఓన్లీ ఈ రోజు ఆర్కిటెక్చర్ మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. అంటే డిజైన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కన్సెషన్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద మళ్ళీ విడిగా దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే సింగపూర్ కంపెనీతో మాట్లాడిన ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలను సింగపూర్ కంపెనీలకే ఇవ్వబోతుంది. ఇది కేవలం ఈ రోజు డిజైన్ మాత్రం ఎంపిక చేశారు. దానికి కూడా మిగతా హంగుల దీని తర్వాత మిగతా అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇది ఫైనల్ కాపోతుంది. అయితే 3 కంపెనీల్లో మాకి అసోసియేట్స్ చేయడానికి కారణం ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలి, పైనుంచి మొత్తం రాజధాని బిల్డింగ్స్, మెయిన్ బిల్డింగ్స్ ఏ విధంగా ఉండాలి, జస్టిస్ సిటీతో పాటుగా మీడియా సిటీ, అదేవిధంగా హైకోర్టు భవనాలు, రాజ్ భవన్లు, ఇటువంటి సెక్రటేరియట్, సీఎం ఆఫీస్ అన్నిటి కూడా కంఫర్ట్ గా ఉండేలాగా, అందరికి అందుబాటులో ఉండేలాగా మధ్యలో రవాణా సదుపాయం కూడా ఇస్తూ దాన్ని హైవేకి కూడా వారంతా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగతా 2 కంపెనీల కంటే మాకి స్టేట్స్ ని ఎంపిక చేసుకోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీంతో బ్లూ అండ్ గ్రీన్ సిటీగా నిర్మిస్తూ అనుకూలంగా ఉండే విధంగా నిర్మిస్తూ దాంట్లోనే మళ్ళీ క్రీడా మైదానాలు, అదేవిధంగా జనం విశ్రాంతి తీసుకునే ఒక ఓపెన్ స్పేస్, ఆ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్లు అన్ని కూడా నిర్మించిన నేపథ్యంలోనే మాకి అసోసియేట్స్ ను ఎంపిక చేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. ప్రతిభ. రైట్ మధు, థ్యాంక్ యూ.